ఎగ్జామ్కి ఇంకా మస్తు 2 months టైం ఉంది. లైఫ్ చిల్. బుక్స్ క్లోజ్. ఈరోజు సర్ప్రైజ్ టెస్ట్. అయ్యో నా బ్యాడ్లకు మళ్ళీ స్టార్ట్ అయింది కదా ఆయన. టీచర్ ఫస్ట్ డే పనిష్మెంట్, సెకండ్ డే టెస్ట్, నెక్స్ట్ డే ఏంటి జైలా? నా సిలబస్ ఫాస్ట్గా ఫినిష్ చేయాలి, టైం వేస్ట్ చేయకండి. రేపు అంటూ నాకు డౌట్ రా, టీచర్ ఫాస్ట్గా సిలబస్ ఫినిష్ చేస్తుంది, నెక్స్ట్ మన లైఫ్ ఫినిష్ చేస్తుంది ఏంటి? రిలాక్స్ రా, సంథింగ్ ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. క్వశ్చన్ అర్థం కావట్లేదు, ఆన్సర్ ఎట్లా రాయలేము ఇప్పుడు? దీంట్లో పేపర్ ఇంక ఎట్లా పడ్డదిరా? నా లక్ ఏంటమ్మా దరిద్రం ఉంది. రే ఎగ్జామ్లో క్వశ్చన్ కాకుండా ఇంకా అటాక్ చేస్తుందిరా నేను. వచ్చా కొంచెం ఆన్సర్ చూపించరా. చదువుకోవాలి, చీటింగ్ కాదు. ఈ ఫ్రెండ్షిప్లో షేరింగ్ ఇంపార్టెంట్ రా నాయన. అదే నేను చేస్తున్నా సార్, బెంచ్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నా సార్, అంతే. బ్యాలెన్స్ కాదు, బ్రెయిన్ చూసే. తెలుగు టీచర్ విన్నానా, మ్యాథ్స్ టీచర్ అంటే సిలబస్ ఫాస్ట్గా ఫినిష్ చేస్తుందంట, స్టూడెంట్స్ ఏమో మస్తు టెన్షన్లో ఉన్నారు. అవునవును ఇంటి టీచర్, మీరు అన్నీ కరెక్ట్ అయిపోయింది. ఎగ్జామ్ కన్నా స్టాఫ్ రూమ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంది. నేను ఆన్సర్స్ కరెక్ట్ రాసిన లేదు నాకు తెలియదు, కానీ ప్రాబ్లమ్స్ మాత్రం కరెక్ట్గా వచ్చింది. నా పేపర్లో ఆన్సర్స్ కంటే ఆర్ట్ వర్క్ ఎక్కువ ఉంది. 10th క్లాస్లో టెస్టులు మాత్రమే కాదు, స్టోరీస్ కూడా ఎక్కువనే ఉన్నాయి.